ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా జరిపించాలి అంటే నువ్వు అమ్మాయి గురితో మాట్లాడాలి కదరా నాయనా. కూడా గొంటకే ఎందుకు మాట్లాడతాడు. ఆడి కోసం కాకపోయినా మన గోపి పింకిలి పెళ్లి కోసమైనా మాట్లాడతాడు. ఎవరి కోసమైతే ఏంటి రాజు, నువ్వు రూపతో మాట్లాడడం అవసరం. గోపి పింకీల పెళ్లి కోసం మీరు కలుస్తున్నట్టు లేదు. మిమ్మల్ని కలపడానికి గోపి పింకీల పెళ్లి జరుగుతున్నట్టుంది. ఒరే అయ్యా, నువ్వు అమ్మాయి గురికి ఫోన్ చేయరా చెప్తున్నాను కదా. ప్లీజ్ అక్క, ఒక్కసారి చేయవా? ఇంకా ఆలోచిస్తావేట్రయ్యా, ఫోన్ చేయి. చెయ్యి రాజు. ఏటైనదిరా? బిజీ వస్తుంది నాన్న. మళ్ళీ ఇంకోసారి చెయ్యి. ఏమైందక్క? బిజీ వస్తుంది పింకీ. మళ్ళీ ఏటైనదిరా? మళ్ళీ బిజీ వస్తుంది నాన్న. మళ్ళీ ఇంకోసారి మెసేజ్ వచ్చింది పింకీ. రాజు కాల్ చేశాడు. తనే చేస్తుంది. మాట్లాడు. చెప్పు రాజు, ఫోన్ చేసినట్టున్నా. మీరు కూడా ఫోన్ చేసినట్టున్నారు. మీరే చెప్పండి. చెప్పండినా? అవును, చెప్పండి. నువ్వెందుకు చేశావు? మీరెందుకు చేశారు? నా కోసమే చేశానని చెప్తే నీ సొమ్మేమైనా పోతుందా రాజు? నీకోసం మాత్రం కాదు, పింకీ గోపిల పెళ్లి గురించి మాట్లాడదామని చేశాను. ఓ, పింకీ గోపిల పెళ్లి గురించి నాతో ఏం మాట్లాడతావు రాజు? అప్పుడు వాళ్ళిద్దరి పెళ్లి మనమే చేస్తామని మాటిచ్చాం. ఓ, ఆ రోజు మనం భార్యాభర్తలం కదా రాజు. పైగా కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు భార్యాభర్తలమే, కానీ మనం కలిసి లేము. అలాంటిది మనిద్దరం కలిసి ఎలా పెళ్లి చేయగలం రాజు? చెప్తా. నన్ను ఏవండి అంటావా? స్కూల్లో నన్ను చూసి వెళ్ళిపోతావా? ఈరోజు మా ఇంట్లో అనరాని మాటలంటావా? చెప్తా నీ సంగతి. రాజు, నువ్వేం కంగారు పడకు. ఈ పెళ్ళెలా చెయ్యాలో నాకు తెలుసు. ఎలా చేస్తారు? ఎలా చేస్తానో నీకు తెలియాలి అంటే మనం ఒకసారి కలవాలి రాజు. నా కోసం కాకపోయినా గోపి కోసమైనా కలవాలి. కలుద్దాం. కలుద్దాం, కానీ నాదొక కండిషన్. ఏంటది? ఈసారి మనం కలిస్తే మళ్ళీ విడిపోకూడదు. ఏంటి? అదే నేను చెప్తుంది. ఈసారి మనం కలిస్తే గోపి పింకీలు విడిపోకూడదు అని.
సరే అండి, అలాగే చేద్దాం. కలుద్దాం. ఎప్పుడు, ఎక్కడ కలుద్దాం? అదే రాజు, మనం ఎప్పుడూ కలిసే ప్లేసే. సరే. సరే రాజు, నువ్వు తొందరగా వచ్చాయి. ఇంత రాత్రిపూట కాదు, రేపు కలుద్దాం. సరే, రైస్ పీస్. గోపి, నువ్వేం కంగారు పడుకో. నీ పెళ్ళి నువ్వు అనుకున్నట్టుగానే పింకీతో మేం జరిపిస్తాం. అలాగే అన్నయ్య. రా, ఫ్రెష్ అవుదు. గోపి పెళ్లి కోసం అమ్మాయి గురు రాజు కలవటం సంతోషంగా ఉన్నా ఈ పెళ్లితో ఇంకెలాంటి గొడవలు జరుగుతాయోనని భయంగా ఉన్నది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెళ్లి జరిగేలా చూడు స్వామి. స్వామి, రాజు అమ్మాయి గురు ఎలాగూ కలుస్తున్నారు. గోపి పింకీలను కలపడంతో పాటు వాళ్ళిద్దరు కూడా కలవాలని ఆలోచించేలా చేయి స్వామి. నా బిడ్డని కాదు కాని తన బిడ్డ కోసమైనా రాజు రూపంలో కలిసేలా చూడు స్వామి. పింకీ, రాజు మీ పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. దానికోసం మాట్లాడడానికే రేపు రమ్మన్నాడు. రేపు వెళ్తాను, కలుస్తాను. ఎవరిని? చెప్పండి, ఎవరిని కలవాలనుకుంటున్నారు? చెప్పు రూపా, నిన్నే అడుగుతున్నాను. ఎవరిని కలవాలనుకుంటున్నావు రూపా? ఎవరినో కాదు పెదనాన్న, బంటిని. పాపం బంటికి అలా జరిగింది కదా, అక్క ఒకసారి కలిసొద్దామంటుంది. అవును నాన్నా, కాకపోతే వాళ్ళ ఇల్లు ఎక్కడుందో మాకు తెలీదు. సరే అమ్మా, స్కూల్కి వస్తాడుగా, అప్పుడు వెళ్ళి కలు. పింకీ, నువ్వు ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. ఏం చేయాలో ఎలా చేయాలో నేను నిర్ణయం తీసుకుంటాను. అలాగే పెదనాన్న. ఉమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.